గుడ్ మార్నింగ్ పేరెంట్స్. నేను పద్మ, గెట్ వెల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా కిడ్కి విజువల్ స్టిమ్మింగ్ ఎక్కువగా ఉంది అని. విజువల్ స్టిమ్మింగ్ అంటే ఏంటి? విజువల్ స్టిమ్మింగ్ అంటే కామన్గా పిల్లాడు రిపీటెడ్గా కొన్ని విజువల్ ఎక్స్పీరియన్స్ని చేయడం, లైక్ ఫ్యాన్ చూస్తూ ఉండటము, లైట్స్ ఆఫ్ ఆన్ చేసి చూస్తూ ఉండడము, కార్నర్స్ చూస్తూ ఉండటము, లేదా తన ఫింగర్స్ని తన ఐ దగ్గర పెట్టుకొని సర్కిల్ లాగా తిప్పుకుంటూ ఉండడము, మన టాయ్స్ కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ వీల్స్ని ఎక్కువగా చూస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని విజువల్ స్టిమ్మింగ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు చేస్తారు అంటే పిల్లాడు తన బాడీని తను రెగ్యులేట్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సెన్సరీ ఇన్పుట్ కోసం కూడా చేస్తాడు. కొన్నిసార్లు స్ట్రెస్ తగ్గించుకోవడానికి, ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు కూడా చేస్తాడు. ఏ యాక్టివిటీ చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. లైక్ బాల్ గేమ్స్ ఆడించవచ్చు, ట్రాంపోలిన్ చేయించవచ్చు, జంపింగ్ చేయించవచ్చు, స్వింగ్ మీద ఆడించవచ్చు, ఇంకా స్విమ్మింగ్ పూల్కి తీసుకొని వెళ్ళచ్చు. తర్వాత మనకి ఇంట్లో సెన్సరీ ప్లే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఆ యాక్టివిటీస్ని ఆడించవచ్చు. చాలా వరకు స్క్రీనింగ్ టైము అవాయిడ్ చేస్తే మంచిది. వీలున్నంత వరకు రెడ్యూస్ చేయండి. ఇంకా బేర్ వాకింగ్ చేయించవచ్చు. లైక్ బేర్ వాకింగ్ చేయించేటప్పుడు డిఫరెంట్ టైప్స్లో యానిమల్ వాకింగ్ కూడా చేయించవచ్చు. పాటించడం వల్ల కొంతవరకు విజువల్ స్టిమ్మింగ్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కాల్ చేయండి, ఆ కమెంట్ బాక్స్లో కమెంట్ అయినా చేసినా పర్వాలేదు. థ్యాంక్ యూ.